అవునండి. ఇవాళ మనం మాట్లాడుకునేది అమరావతి వర్షం వచ్చేయిందని, వరద వచ్చేయిందని ఇలా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చాలా హడావిడి జరుగుతుంది. ఎక్కడ రాదు, విజయవాడలోనూ ఉంది, మంగళగిరిలోనూ ఉంది, కాజా టోల్ ప్లాజా దగ్గర ఉంది, గుంటూరులోనూ ఉంది. అవి కూడా మునిగిపోయినాయి. అంటే జనాలు చూస్తూ ఉన్నారు, ఏం చెప్తే నమ్ముతారు అనుకున్నారు. కానీ 2024 చూసాం. ఇలా తిరుపతి, నంద్యాల, హైదరాబాద్లో కార్లు కట్టుకుపోతున్నాయంట. అలాగే చిరంజీవి గారు ట్వీట్ ఇచ్చారు, ఏంటి 2 days అలా బయటికి రావద్దని. అంటే మనం ఏం చేస్తున్నా సరే జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనుకోవడం అవివేకం. ఈవేళ పరిపాలన రాజధాని, అలాగే హైకోర్టు ఏమో కర్నూలు, ఇలాగా శాసనసభ పెట్టేదేమో అమరావతి. ఇలా 3 కింద చేశారు. ఇలా వైజాగ్లో ఏమైంది, పల్లా టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు 95,000 ఓట్ల మేట. అంటే అక్కడ మిమ్మల్ని మెచ్చుకోలేదు, వ్యతిరేకించారు. అలాగే భీమిలి గంటా శ్రీనివాసరావు గారు, అలాగే పెందుర్తి, యల్లమంచిలి భారీ మెజార్టీలు. వైజాగ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా 45,000 60,000 మెజార్టీ. అంటే మనం ఎలా చేసినా సరే జనాలు చూస్తారు అన్నది మీరు ఆలోచించుకోవట్లేదు. ఇలా సాక్షి పేపర్లో కానీ సాక్షి పేపర్లో రేపు గ్యారంటీ అమరావతి మునిగిపోయిందని వేస్తారు. అమరావతి మునిగింది కరెక్టే. ఈవేళ ఎక్కడ మునగదు, విజయవాడ ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఎక్కడా లేని వర్షం వచ్చింది. అలాగే మంగళగిరి, అలాగే టోల్ ప్లాజా, కాజా టోల్ ప్లాజా ఇవన్నీ మునిగిపోయినాయి. అంటే వర్షం అంత అలా వచ్చింది, వెళ్ళడానికి దారి లేదు. వాటర్ వెళ్తుంది, కొంచెంగా వెళ్తుంది 2 daysలో. అలాగని ఉధృతి తుఫాను వచ్చింది. అప్పుడు వైజాగ్ ఉధృతి తుఫాను రాదా. ప్రకృతి వైపరీత్యాలని చూపించడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూనే ఉంటాయి. తుఫాను వస్తే తుఫానుకి ఇల్లు పడిపోయింది అనుకోండి, మళ్ళీ కట్టుకుంటారు. తుఫాను వచ్చిందంటే ఇంట్లోకి వస్తుంది వాటర్. తుఫాను వస్తే మొత్తం ఇల్లు అంతా నాశనం అవుతుంది. కిటికీలు ఎంత ఆపినా సరే ఆగవు, వాటర్ లోపలికి వస్తూనే ఉంటుంది. అలాంటిది మనం ఎంతో జాగ్రత్తగా, ఎంతో చాకచక్యంగా చేసుకోవాలి తుఫాను వచ్చినప్పుడు. అలాగే అమరావతికి కూడా బిల్డింగ్స్ కట్టినప్పుడు ఎంతో చాకచక్యంగా కొంచెం హైట్ వేసుకుని కట్టుకుంటారు. ఇలా హైదరాబాద్ ఇలా ఐకేఆర్ మొత్తం మునిగిపోయింది. అక్కడ ఐకేఆర్ డౌన్ నుంచి వెళ్ళడానికి లేదు, ములగదా. ఎక్కడన్నా ములుగుతుంది, 100% ఎక్కడన్నా ములుగుతుంది. వర్షం గట్టిగా వస్తే ఎక్కడన్నా ములుగుతుంది. అది రాజకీయం చేయటం దానివలన అనవసరం. ఎక్కడన్నా సరే ఈవేళ బాగా డెవలప్ అయిన ఏరియాలు, టెక్సాస్, కాలిఫోర్నియాలో కూడా వర్షం వస్తే ములుగుతాయి. మంచు తుఫాన్లు వస్తాయి. అక్కడ మళ్ళీ మామూలుగా అవుతుంది. ప్రకృతి వైపరీత్యాలను పట్టుకుని అమరావతి మునిగిపోయిందని వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా గగ్గోలు చేస్తుంది. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈవేళ వైజాగ్ మునగదు. ఈవేళ విపరీతం వర్షం వస్తుంది, వైజాగ్ మునుగుతుంది. వైజాగ్ కూడా ఇబ్బంది పడతారు. వైజాగ్ బ్రదర్, మనం ఏం చేసాం, వైజాగ్ మీరు పరిపాలన రాజధాని చేస్తేనే అక్కడ తరిమి కొట్టారు.